అంత గమనిస్తామమ్మా, అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు మామ. మనమైతే చేపలకైతే వచ్చినాము. మన చేపలు చాలా రోజులు అయిపోయా. మనకి యూట్యూబ్ కాల్ నుంచి ఒక నెంబర్ మన కాల్ అయితే చేసినాడు, చేపలు ఇట్లా ఉన్నాయి చూద్దాం రండి అని. ఆ రైతు 6,000 పిల్లలు పోయినాడు. 6,000 పిల్లల చేపలు అయితే ఏం మాత్రం లేవు. పాపం ఆయనకి చాలా మోసం జరిగింది మామ. ఆ రైతు మాటలు మనం విన్నాము. వీడియో లాద్దాం చూడండి మామ. సరే, నాకు బాండ్ ఖాళీ అవ్వాలా. నాకు వచ్చి కళ్ళ కుర్చీలు ఇచ్చినారు. కళ్ళ కుర్చా 8 రూపాయలు. నీకు పిల్ల కూడా కానీనా, నా దగ్గర పిల్ల కూడా నాకు కూడా నేను కూడా డెలివరీ ఇస్తా. ఇవే కాదు, చెరువులకు కూడా కావాలన్నా, వేరే గెండి పిల్ల కావాలన్నా, కొరమైన పిల్ల కావాలన్నా డెలివరీ ఇస్తా. సరుకు అమ్మతానంటే కొంట. ఇప్పుడు నువ్వు చెప్పినా చూడు, జైన్ గా నా ఇప్పుడు నీ సరుకు ఇది, దాని రేట్ ఏమినా అని చెప్పేసి ఒక మాట మాట్లాడుకుంటాం. ఆయనతో ఆయనంతా డబ్బా మాటలు అంతా కమిషన్లు తినేసి కమిషన్లు మాట్లాడే మాటలు అవి మన దగ్గర అట్లాంటి ఉండవు. ఏదైనా సరే కమిషన్ అంటే 8,000 పిల్లలు పోయినా ఎంత నువ్వు? 6,000 పిల్లలు. 6,000 పిల్లలు పోయినావు. 6,000 పిల్లల్లో ఇవేనా? 6,000 పిల్లలు మళ్ళా కొంచెం అంటే ఆ పక్క అది వేయకుండా ఉన్నాను. అప్పుడు నీళ్లు ఆడ దూకుతా ఉన్నింది, నీళ్లు కొంచెం ఉన్నింది. మేము రాలేకుండా పోయినప్పుడు ఏమైందంటే ఈ పక్క నుంచి ఆ పక్క దూకేస్తాయి. దాంట్లో అప్పుడు కూడా చూసుకోలేదు దాన్ని. దాంట్లో దూకినది మీకు తెలియదు. నీళ్ళు తగ్గిపోయింది, చచ్చిపోయింది. 8,000 ముందు అయిపోయింది. నేను కుప్పం పోయేస్తుంటే మళ్ళా నిన్న వచ్చినాను. చెప్పేది ఓ మాటకు మాట. ఆయనకి ఏం రేట్ చెప్పినావా? ఎవరికి? ఆయనకు 200 చెప్పినా అన్న. 200 ఆయన కమిషన్ నాకు ఇచ్చేయాలా? 200 ఆయన కమిషన్ కమిషన్ అంతా నేను ఈయనని చెప్పాను. ఎవరు సొత్తుకు ఎవరు కమిషన్ ఇచ్చేదాన్ని నేను ఇంత ఖర్చు పెట్టి చేసి అన్ని నేను పీటలు తెచ్చేసి ఇవంతా పెట్టి నాకు నష్టం నష్టం వచ్చేసింది. నష్టపోయినా నేను పెట్టిండేది ఇదంతా మొత్తం ఎత్తి ఫస్ట్ టైం ఎత్తా ఉండేది. నేను వేరే ఓడిని మాట విని చేసినాను. నేను తమిళనాడు పోయి తెచ్చినాను, నష్టపోయినాను. నీకు ఇప్పుడు మంచి పిల్ల పోయింది, ఇంత రాదనా? ఇంకా బాగా వస్తుంది. టైం పెట్టుకొని 5 నెలలకు 6 నెలలకు 3/4 కేజీకి వచ్చేయాల. 7వ నెలకు సరుకు ఎత్తాల 1.5 కేజీకి వచ్చేయాల. మరి ఎవరు సజెషన్ ఇచ్చిన వాళ్ళు కాదనా? నీకు ఇచ్చేవాళ్ళు లేరు. ఇప్పుడు ఒక్కొక్కటి 1000 దీనికి పోతాను పొలం నేరుకి పోయేసి ఇవంతా మొత్తం రెడీ చేసుకొని కుట్టుకొని వచ్చి దీనిపైన కూడా కప్పెట్టినాను. నేను దీనిపైన చాలా పొరపాటు. నువ్వు దీనిపైన అంటే నువ్వు నీళ్ళ గ్యాప్ ఇచ్చి కప్పెట్టాలి. నువ్వు దీనికి గన కప్పెట్టేసినాక పిల్ల ఈడికి ఆడికినా ఈడికి బైనింగ్ కమ్మి కట్టేసి దాన్ని కొయ్యలకి ఆ బైనింగ్ కమ్మి కట్టేసి అట్లా దించి పెట్టింటిని. లోపల కొంగులు అది ఇది వస్తుంది, పాములు దూరుతా దిగుతుంది అని చెప్పేస్తే ఇప్పుడు మరి చేసి పెట్టి చాలా ఖర్చు పెట్టేసినా. చాలా ఖర్చు పెట్టినాను. నువ్వు 6,000 పిల్లలు అంటే 6 టన్నులు ఎత్తాలా తెలిసిన? 6 టన్నులు ఈజీగా ఎత్తాను. వాడు ఇంకోటి ఏమారి చేసిన వాడు ఏమారి చేసిన 6,000 పిల్లలు అంటే నేను పూర్తిగా 6,000 పిల్లలు నేను వదలలేదు. అంటే కౌంటింగ్ ఇంకో విధంగా ఉంటది. తప్పు చేసేసి వాడు ఏమారి చేసి మోసం చేసింటారు. వాడు మోసం చేసినాడు. మోసపోయింది ఏం చేస్తాం. ఎత్తలేదు వాడు. 6,000 పిల్లల్లో ఇన్ని పిల్లలు అంటే చాలా తక్కువ కదా. ఎంత లాస్, ఎంత డబ్బు, తన ఫీడ్ ఎంత? దీనికి 70,000 అయింది నా ఖర్చు. దీన్ని ఎత్తేదానికి ట్రాక్టర్ చదువులో పెట్టిందా చెప్పేది. మా ఊరికాడ ఉంటాయి. మా ఊరికాడ వచ్చిన 10,000 పిల్ల పోస్తే 10 టన్నులు మినిమం ఎత్తేస్తారు. 10 టన్నులు ఎత్తుకున్నా కూడా నువ్వు యావరేజ్ మీద నువ్వు 200తో పెట్టుకున్నా 10 టన్నులు అన్నా 20 లక్షలే డబ్బులు. అప్పుడు గడ్డ నిలబెట్టేసిన ఉన్నాయి. ఎట్లా నిలబడుకుంటావా? ఈ మాట నిలబడుకుంటే డబ్బు కట్టేసేసుకుని మాతారు. నేను ఇట్లా కూడా గుత్తకు కొంటా. నేను ఇప్పుడు ఎవరన్నా ఇట్లా అమ్మేస్తుంటావు అన్నా, నాకు దీంట్లో సరుకు ఇంత ఉన్నది, నేను ఇప్పుడు పోసిండేది ఇదే, నాకు వెయిట్ లెక్కన వద్దు, నాకు ఇట్లా కూడా నాకు గుత్తకు చెప్పేస్తాను, నాకు ఎంత ఇస్తావు చెప్పినా నేను కూడా 20,000 ఇచ్చి 15,000, 30,000, 40,000 అట్లా లేకనోటి కూడా పట్టేసి అందరూ లాగేసి లాస్ట్లో నిలిచిపెట్టారు చూసినావా? ఆ సరుకు కూడా అట్లా కూడా కొంటాను నేను. కొన్ని కూడా నేను ఎత్తినుండే సైజులు అంతా చిన్న సైజులు 1/4 కేజీ పిల్లలు ఉన్నాయి. 1/4 కేజీ తక్కువ 200 గ్రాముల పిల్లలు ఉన్నది. ఎన్ని లేదు ఇప్పుడు పోసినా? ఇది అయిపోయింది. 1.5 ఏళ్ళు అయిపోయింది. ఓ అబ్బా, 1.5 సంవత్సరము.
నీ టైం అంతా 1.5 సంవత్సరానికి దగ్గర కేజీ పైన రావాలనా? కేజీ పై మాట 6 నెలలు అంటే ఎక్కువ. ఏడా నేను మోసపోయినానంటే ఇప్పుడు దీన్ని నీ పిల్ల సీడ్ బాగేలా, అంటే సీడ్ మంచి సీడ్ మంచి సీడ్ వేయాలా, పనికిరాని సీడ్ ఇచ్చాడు, వాడికి మోసం చేసినాడు. ఇది వచ్చి ఏమంటే చాలా చూడ నాటు కొరమీన్లు అన్నాడు. లావుగా ఉంది. నాటు కొరమీన్లు అన్నాడు. పొరపాటు అవి. నాటు కొరమీన్లు అంటే వాడు ఏం చెప్పినాడంటే ఈ సైజు ఉన్నా కూడా కిలో 300 వస్తుంది, నీకు హైబ్రిడ్ అయితే ఇంత పెద్దది వస్తుంది, లావు వస్తుంది, అది ఇది అని చెప్పి మాట్లాడేసి వాడు ఏం చేసినాడంటే నేనే ఎత్తుకుంటాను అన్నాడు. చూడు మామ, ఇట్లా మరీ ఇంత మోసం చేయకూడదు. నేనే ఎత్తుకుంటాను 10 రూపాయలు తినాలి అంతే, కానీ మరీ ఇంత ఎక్కువ తినకూడదు. 6,000 పిల్లలు పోసి జో, 8,000 పిల్లలు ఉన్నది ఎంత? నెంబర్ ఉంటుంది, నువ్వు నెంబర్ కొట్టినావంటే కానీ నీకు ఆ మోసం 6,000 పిల్లలు ఉన్నా కానీ 3,000 పిల్లలు పోతే 10 నెలలే, 3 టన్నులనే ఉండాలి మామ మనకి. మరీ ఇంత మోసం చేసి మోసం డబ్బులు ఉంటుందో ఉండదు నాకు తెలియదు, కానీ మరీ ఇంత మోసం చేయకూడదు. ఆ రైతు ఇప్పుడు ఎంత బాధపడుతున్నాడు. ఆవులు మేపుకునే వాళ్ళు పాపం వాళ్ళు రైతులు. పోసలు కాదు అసలు, మేము పట్ల ఈసారి ఎవరు ఎత్తుకోరు, ఉండవు. మళ్ళీ మోసం. ఏం 40 కేలు ఉంటాయి అంతే, 40 కేలు ఉంటాయి. వీళ్ళు కూడా చేపలు ఇస్తాను అది ఇది అంటారనా, నాకు వాట్సాప్ పెట్టింది ఏం కూడా చెప్పా. నీకు అది ఇస్తాను ఇది ఇస్తానని చెప్పేసి దీన్ని ఇచ్చి చూడిస్తే మా బతుకు ఏమయ్యేది మాకు తెలియని వాళ్ళ మీద. చూడు ఆయన ఎత్తేది కూడా ఏం చేస్తాడు, పెద్ద పెద్దదిగానే వాడతాడు ఆయన. చిన్నపిల్లలు ఎత్తాడు, చిన్నపిల్లడు ఎత్తాడు. చూడు పెద్ద పెద్దదిగా చూపిస్తాడు, దాంట్లో చిన్నపిల్లలు ఎగిరి పడిపోతుంది. ఆ మరి ఇచ్చి చేసినది. 1.5 సంవత్సరానికి ఎంత సేదు రావాలా, ఎంత టైం వేస్ట్. 70,000 అయిందా కొంతకే? 70,000 అయిందా? 70,000 అయింది. మళ్ళా నీళ్లు సాలేదనేసి చెరువులో నుంచి ఎత్తినాను, ఆ పక్క చెరువులో నుంచి. ఓ అబ్బా, పైప్ పెట్టి మోటార్ పెట్టేసి ఆయిల్ ఇంజిన్ ఎత్తి ఆ పక్క వదిలేసినాను. నేరుగా ఆటి నుంచి ఆ తాటిమన్ దోవలో వచ్చి పైప్ పెట్టినాను. వీటి నుంచి ఆడికి గుంతతో వేసి ఆ గుంతలో నుంచి పైప్ పెట్టిండాను, దానికి దిగే మరి ఆటి నుంచి ఆడికి దిగేస్తుంది. అప్పుడు పెట్టి చూసినాను, నీళ్లు ఫుల్ చేసి పెట్టినాను. పెట్టేసి మళ్ళా నీళ్లు సాలేదని దీన్ని అడ్డం వేసేసి వీటి నుంచి ఇట్లే కంటిన్యూ చేసినాను. అంతా వీడియో ఉండదు. షెడ్ గిడ్డ అంతా బాగా పెట్టి అన్ని చేసినా. ఏదో మనం తెలీదు కొత్తగా స్టార్ట్ చేస్తాము. మా చదువులోనా సేమ్ ఇంతే కొంత 10,000 పిల్లలు పోయినాడు. దగ్గర 6 టన్నులు తినన్నా, 6 టన్నుల పైన ఎత్తినాలే. అంతా అయిపోయినాక దాంతో అన్నీ ఉంటాయి కదా, మాకు లాట్లాడి మాకు ఇచ్చేసాడు. ఫస్ట్ స్టార్టింగ్లో నుంచి చేసిండేది అన్నీ చేసినాను. వాడు నీకు మోసం జరిగింది. నెంబర్ అయినా ఎత్తన్నాడు ఆయన? వాడు ఎత్తేది లేదు, ఎత్తేదిలే. వాడు నాకు 3 ఏళ్ళుగా పరిచయం. వాడు కల్లకుర్చిలో, వాడు తమిళనాడు వాడు కదా. వాడు బుద్ధి వాడు చూపించేసినాడు. వాడు మళ్ళీ అదే చెప్పినాను, రేయ్ ఎన్ని రోజులు తినేవరా నువ్వు ఆ డబ్బుని, నా దగ్గర తీసిన డబ్బు ఈ పరంగా చేసి మొత్తమే ఇది చేసి పెట్టి అంతా ఎత్తి 70,000 నీకు ఖర్చు వచ్చింది. ఈ ఓన్లీ గుంత మాత్రమే. ఈ మరి ఎత్తేసి నీళ్ళు వదిలినాను, మొత్తం కట్టేసి ఫ్రెష్గా మొత్తమే కట్టేసి నీళ్ళు వదిలి అంతా రెడీ చేసాను. నీ పేరునా? నా పేరు రూబన్. ఆయన నెంబర్ తీసుకొచ్చుకోరా, ఆయనకు మంచి పిల్లగా కావాలన్నా ఇచ్చేది. కానీ ఇట్లాంటి వేల మాటలు అంతా నమ్మినేమనుకోను, ఎంత నమ్మి టైం అంటే అంత బాగా మోసం చేస్తారు. అవును, నువ్వు మంచి ఫీడ్గా తెచ్చుకో. నువ్వు 10 రూపాయలు ఖర్చు పెట్టి ఫీడ్ తెచ్చుకో, మంచి ఫీడ్. నువ్వు వదలనే వద్దు ఫీడ్ మటుకు. ఆ ఫీడ్ కూడా నీకు గవర్నమెంట్ ఫోటోలు కూడా పెడతాను. ఫీడ్ తెచ్చుకో. ఫీడ్ ఎంత అవుతుందినా? నీకు ఖర్చు నా అంచనా ప్రకారం ఒక నువ్వు పిల్లలు వచ్చి 1,00,000 రూపాయల పిల్ల అడుకో, పిల్ల 10 రూపాయలు అట్లా నా ఇప్పుడు ఇక్కడ ఎంత ఎత్తు అయినావో అదే ఎత్తు ఆడే పక్క వెళ్ళా. 5 రూపాయల పిల్ల కాడి నుంచి 18 రూపాయల పిల్ల దాకా ఉండాలి.
సరేనా? ఒకటి ఒక పిల్ల వచ్చి నువ్వు 10,000 పిల్ల పోసుకుంటే 10,000 పిల్ల నీకు గ్యారంటీ. పిల్ల టు పిల్ల నువ్వు ఎత్తుకొని ఎత్తి నువ్వు లెక్క చూపించి నువ్వు 6 నెలలకు కేజీ లెక్కన ఎత్తి పక్కన ఇచ్చు. ఫీడింగ్ ఖర్చు నీకు వస్తుంది, ఒక 6 లక్షల దాకా వస్తుంది. నువ్వు అంతకు 2 అంతలు ఎత్తావు. 6 నెలల టైం ఇంకా దినం కూడా ఎక్స్ట్రా పెట్టాలి. 6 నెలలకు మించి కాదునా, 6 నెలలకు మించి ఒక్క నెల ఒక 15 దినాలు కూడా పెట్టాల్సిన అవసరం లే. నీకు అప్పటికే అర్థమైపోతుంది. ఆడికి వచ్చినావు అనుకో, నువ్వు మా ఊరికి వచ్చినావు అంటే నీకు చూపిస్తారు పిల్లలు ప్యాసింజర్ కానించి ఫీడింగ్ కానించి సెడ్లు కానించి అన్ని చూపిస్తారు. 6 చదువుకు రా, 500